పిల్లల అభిప్రాయాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు ఆలోచన విధానాన్ని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులు గ్రహింపు ఉండాలి. పిల్లల క్యారెక్టర్పై ఒరిజినాలిటీ తెలుస్తోంది. ఆల్ ఇండియా ర్యాంకర్ భావనాసి ఈశాన్ తల్లిదండ్రులు శ్వేతశ్రీ, రమేష్లు వెల్లడి. పిల్లలు కష్ట ఫలితం రిజల్ట్ రోజున తెలుస్తుంది. 10 మంది అభినందనలు తెలిపినప్పుడు ఆనందం వెల్లిబుచ్చుతుంది. కష్టపడితే ఏది ఊరికి రాదని, పిల్లలు పడే కష్టం రిజల్ట్స్ రోజున తెలుస్తుందని ఆల్ ఇండియా ర్యాంకర్ భావనాసి ఈశాన్ తల్లి భావనాసి శ్వేతశ్రీ, తండ్రి భావనాసి రమేష్లు తెలిపారు. కర్నూలు నగర్లోని గాంధీనగర్లో అరుణోదయ సూపర్ మార్కెట్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భావనాసి ఈశాంత్ తండ్రి భావనాసి రమేష్ మాట్లాడారు. హలో, నా పేరు ఇశాంత్, భావనాసి ఇశాంత్. నేను విజయవాడలో డిపిఎస్లో చదివాను 7th to 10th. హలో, నా పేరు ఇశాంత్, భావనాసి ఇశాంత్. నేను విజయవాడలో డిపిఎస్లో చదివాను 7th to 10th. ఆ స్కూల్లో బాయ్స్లో ఫస్ట్ రావడానికే, ఓవరాల్ స్కూల్లో థర్డ్ రావడానికే ముఖ్యంగా మా పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా చాలా సహాయం చేశారు. అక్కడ క్రియేటివిటీ స్కిల్స్, ఇమాజినేషన్స్ కావచ్చు, విజువల్ నాలెడ్జ్ కావచ్చు, అవన్నీ పెంచడంలో చాలా ఫస్ట్ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలని చెప్పారు. నేను అట్లే చదివాను. తోటి ఫ్రెండ్స్ అలాంటి నేను మార్నింగ్ 6:30, 7కి కాలేజ్ వెళ్ళి రాత్రి 10:30కి వచ్చినా క్లాసెస్ తక్కువనే ఉంటాయి. రోజు 4 hours, 5 hours ఉంటాయి. కానీ మిగతాదంతా మా ఓన్ అబిలిటీ, సెల్ఫ్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో దాన్ని బట్టి చదివి బట్టి కొట్టడం అని కాకుండా నార్మల్గా ఎందుకు ఇది వచ్చిందని ఆలోచించి చదువుకోండి అని చెప్పి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను ఈ జనరేషన్ పిల్లలకి. థ్యాంక్ యూ సార్. ఈరోజు నాకు భావనాసి ఈశాంత్ గారు ఈరోజు నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 655 వచ్చింది. కేటగిరీ ర్యాంకు 414. మొత్తం 23 లక్షల మంది రాసినారు. కానీ ఇంత ర్యాంక్ రావడానికి అతని కృషి చాలా కష్టపడ్డాడు. చూస్తే మాకే పేరెంట్స్ ఒక్కొక్కరు బాధ కలుగుతుంది. ఉదయం 5 గంటలకు లేవాలి, రాత్రి 11కు వస్తారు ఇంటికి. ఈ బాధలు చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. కానీ కష్టపడేది ఏదికో అర్థమవుతుంది. కానీ అది పిల్లప్పుడే మనకి 7th క్లాస్ లోపల మన క్యారెక్టర్ పెరుగుతుంది. ఆఫ్టర్ 10th మన ముందర నటిస్తారు. కాబట్టి 0 నుంచి 7th క్లాస్ లోపల అయితే వాళ్ళ క్యారెక్టర్ మీద నటించిన వాళ్ళు ఒరిజినాలిటీ చూపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తులో వీళ్ళు దేనికి సూటబుల్ అని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు. ఇది నా ఒపీనియన్. నా పేరు వచ్చి భావనాసి రమేష్. నేను కర్నూలు వాస్తవం. కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. భావనాసి శ్వేతశ్రీ. నేను మా అబ్బాయి విజయవాడలో ఉండి మా అబ్బాయిని చదివించుకుంటూ, మా పిల్లలిద్దరినీ నేను అక్కడే చదివించుకున్నాను. మా అమ్మాయి నెల్లూరు నారాయణలో ఎంబీబీఎస్ 3rd year చదువుతోంది. తనది అయ్యాక ఇంకా బాబు కానీ అక్కడ 10th బాగా డిపిఎస్ స్కూల్లో ఫస్ట్ వచ్చాడు, స్కూల్ ఫస్ట్. నారాయణ కానూరు విజయవాడలోనే ఫస్ట్ కాలేజ్. సార్, ఈరోజు నాకు భావనాసి ఈశాంత్ గారు ఈరోజు నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 655 వచ్చింది. కేటగిరీ ర్యాంకు 414. మొత్తం 23 లక్షల మంది రాసినారు. కానీ ఇంత ర్యాంక్ రావడానికి అతని కృషి చాలా కష్టపడ్డాడు. చూస్తే మాకే పేరెంట్స్ ఒక్కొక్కరు బాధ కలుగుతుంది. ఉదయం 5 గంటలకు లేవాలి, రాత్రి 11కు వస్తారు ఇంటికి. ఈ బాధలు చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. కానీ కష్టపడేది ఏది ఈజీగా రాదు కదా. నేను అదే చెప్తుంటాను. ఎన్నోసార్లు జ్వరాలు ఎన్నో వచ్చినా కూడా పోవాల్సిందే. కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎవరో డాక్టర్ అయినారు, ఎవరో ఐఏఎస్ అయినారని వాళ్ళకి ప్రెజర్ తేకూడదు. వాళ్ళని పూర్తిగా స్టడీ చేసి బై బర్త్ నుంచి, ఎందుకంటే టీచర్ల కన్నా పేరెంట్స్కి ఎక్కువ అర్థమవుతుంది. కానీ అది పిల్లప్పుడే మనకి 7th క్లాస్ లోపల మన క్యారెక్టర్ పెరుగుతుంది. ఆఫ్టర్ 10th మన ముందర నటిస్తారు. కాబట్టి 0 నుంచి 7th క్లాస్ లోపల అయితే వాళ్ళ క్యారెక్టర్ మీద నటించిన వాళ్ళు ఒరిజినాలిటీ చూపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తులో వీళ్ళు దేనికి సూటబుల్ అని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు. ఇది నా ఒపీనియన్. నా పేరు వచ్చి భావనాసి రమేష్. నేను కర్నూలు వాస్తవం. కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు.